వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి, పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే, సార్ చూద్దాంలేండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన. సో అమ్మాయి విజయవాడలోనే ఉంది, నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం ఏంటంటే సార్, శాంతి కడుపులో నా బిడ్డ, నేను అనుకున్నది నా బిడ్డ. శాంతి నాకు ఫేస్ చూపించలేదు. డిసెంబర్ 1 month ఉన్నాను, ఫేస్ చూపించలేదు అమ్మాయి నాకు. అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్, నేను చాలా స్వేచ్ఛావాదిని. ఏదైనా స్వేచ్ఛగా చేయాలంటాం, బలవంతం ఎక్కడ వద్దు. సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే, నో ఫోర్స్, బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ. సో ఆమె ఫేస్ చూపించానంటే అట్లా కాదమ్మా, నా బిడ్డను చూసుకుని వచ్చాను నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే, లేదు లేదు నా క్వశ్చన్ అడిగామంటాడు. హోరే ఇదేం కర్మరా అని ఇక్కడ. సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన 1 month శాంతిని చూసే అవకాశం దొరకలేదు, కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 weeks వైజాగ్లో ఉన్నాను, ఒక 1 week హైదరాబాద్లో ఉన్నాను, 1 week అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగనపల్లికి. ఇక నెక్స్ట్ జనవరి 9th 2023 జనవరి 9th